ఈరోజు టోటలీ ఒక 3 కేసెస్, దాంట్లో ఒకటి గంజా 22 kgs, రెండవది 2 and 3 రెండు కూడా బైక్ అఫెన్సెస్. సో ఫస్ట్ గంజా కేసు గురించి చెప్తాను. సో దీంట్లో గంజా కేసు అంటే మనకి మణికంఠ అని చెప్పేసి, ఫుల్ నేమ్ తమలపాటి మణికంఠ. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు కథలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఈ మణికంఠ తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అందరి దగ్గర నుంచి కలిపి 22 kgs సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంఠ తరపు నుంచి మన కన్స్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది. సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట. సో అది ఒకటి. రెండవది మన బైక్ అఫెన్స్. రీసెంట్ టైమ్స్లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాం. నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, ఎస్పెషల్లీ మన క్రైమ్ స్టేషన్స్కి. వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసేదిలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకి బయటకు వచ్చింది. దాని మేరకు 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్లో 2 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వేలిగూరు వెంకటేశ్వర్లు, తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంఓ. ఈ వెలిగోడు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే, ఈ వెలిగోడు వెంకటేశ్వర్లకి దాదాపు మనకి 36 కేసు పక్కన ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన విజయవాడలో